అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కృష్ణావతారం 4వ భాగం. ఈ కృష్ణావతారం కానీ మహాభారతం కానీ ఇంకా వేరే రామాయణం కానీ ఏదైనా మీకే ఎందుకని చదివి వినిపిస్తున్నారంటే, నాకు వ్యూస్ గురించి వీటి గురించి అంత ఈ విషయాల్లో మాత్రం అంతగా నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వారు కానీ పిల్లలు పుట్టిన తర్వాత కొంతమందికి అసలు ఈ రామాయణం మహాభారతం ఇవన్నీ అడిగితే, ఒకళ్ళ పిల్లలు ఎవరైనా అడిగితే కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉంటున్నారు కొంతమంది. దాని గురించి అని చెప్పని మళ్ళీ దీన్ని వద్దు అనుకున్నా కూడా చదవాలని అనిపిస్తోంది. ఎందుకంటే మీ అందరి సౌలభ్యం కోసం దాన్ని మీరు మంచిగా అర్థం చేసుకొని ఈ సీరియల్స్ని కూడా మీరు ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇంకా మీకు ఉద్గ్రంథాలు కూడా చక్కగా చదివి వినిపించవచ్చు. మీరు నాకు పూర్తిగా సహకరిస్తారని నమ్ముతూ, అలాగే మీరు మీ మిత్రులను కానీ బంధువులను కానీ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, నా తరపున మీ బంధువులని చుట్టాలని ఎవరినైనా కానీ మీరు అడిగేటట్టుగా చూడండి. నా తరపు నుంచే, మీ తరపు నుంచి కాదు. ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలియకపోవచ్చు. మీరందరూ నా ఆత్మబంధువులు. మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తేనే నేను పైకి ఎదగగలుగుతాను. ప్లీజ్. మరి ఇప్పుడు కృష్ణావతారం 4వ భాగం, దాంట్లో కృష్ణుడి శైశవ క్రీడల గురించి విందాం. రాను రాను కృష్ణుడు చేసే ఆగడాలు మితిమీరిపోయి గోపకులను బీభత్సంలో ముంచెత్తాయి. ఏం చేయాలో తోచక వాళ్ళు దిమ్మెరపై చూస్తూ ఊరుకున్నారు. గోపికలు మాత్రం అలా ఊరుకోలేదు. వారంతా కూడబలుక్కుని ఒక జట్టుగా యశోద వద్దకు వెళ్ళి ఆమెపైన విరుచుకుపడ్డారు. ఓయమ్మ, నువ్వుగాకగా ఒక గారాబం కొడుకుని కన్నావు. వాడితో మేం పడే పాటలు కాస్త చూడు మరి. పోనీ చిన్నవాడు కదా అని చూస్తూ ఊరుకున్నందుకు ఇలాగా చేసేది. మీరు గొప్పవాళ్ళైతే అవుదురుగాక. అసలు తప్పంతా నీదే. నువ్వే వాడిని ఇలా తయారు చేసి మా మీదకు పంపకం చేశావు. నీ గుండెలో జాలి అనేది ఏ కోశానా ఉన్నట్టు లేదు. నీ ముద్దుల కొడుకు ఏం చేశాడో చెవులారా విను అని ఒకతి అంటూ ఉండగా మరొకతి ముందుకొచ్చి, ఏం చేశాడా? మా ఇంట్లో జొరబడి 10 కడవల నెయ్యి, పెరుగు, పాలు తాగేశాడు. కో అంటూ కడవలన్నీ బోర్లా తోసేసి పారిపోయాడు. మా వంటి పేదవాళ్ళకి ఇంతకన్నా ఏం కావాలి? మేమెలా బతికేట్టు అంది. అంతలో మరొక గోపిక ముందుకొచ్చి, ఓ తల్లి, నీ కొడుకు రాక్షసుడు. నేను బాణల్లోనూ ఉట్ల మీద వెన్న పెట్టి ఉంచితే అంత వెన్న తిని బాణలు పడదోసి ఉట్లు తేయించాడు. మేం వీడితో ఎలా వేగాలి చెప్పు? ఎక్కడికి పోవాలి అంది. మరొకటి అయితే ఆమె అమితమైన కోపంతో చేతులు తిప్పుకుంటూ నాట్యం చేస్తున్న దానిలాగా యశోదను సమీపించి, వెనకింట్లో ఎన్నో నేతి బాణలున్నాయి. తలుపుకు తాళం పెట్టి ఉంచాను. నీ మాయదారి కొడుకొచ్చి పడి తలుపుని తాళంతో సహా విరగదన్ని లోపల జొరబడ్డాడు. నేను హడలిపోయి పారిపోయాను. నెయ్యి అంతా తాగాడో ఏం చేశాడో ఏమో వెళ్ళి చూద్దును కదా. ఒక్క బొట్టు నెయ్యి లేదు. దేశం గొడ్డుపోయిందా తల్లి? ఈ పాటలు పడే కన్నా ఈ పల్లెకు అగ్గి పెట్టేసి మా పశువులతో ఇంకో చోటికి పోయి నిక్షేపంగా బతుకుతాం అంది. మరొకతే వెనక నుంచి అందరినీ నెట్టుకుంటూ ముందుకొచ్చి, అదంతా ఏం వింటావు? మా ఇంట జరిగిన ఘోరం విను. నీ రాలుగాయ కొడుకు మా ఇంట జొరబడి 10 కుండల నెయ్యి, పాలు, పెరుగు, ఇల్లంతా ఈ లోతున విరజిమ్మి ఖాళీ కుండలు చేతుల కాళ్ళ తన్ని వంట కుండల్లో ఉన్న అన్నము, కూరలు, పాయసం కుర్రకారు చేత తినిపించి కుండలన్నీ పగలగొట్టి దూడలను ఆవుల వద్దకు విడిచాడు. ఇంట్లో ఏడిచే బిడ్డకొక్క చుక్క వెన్న కానీ, పాలు కానీ, పెరుగు కానీ లేదు అంది. మరొకటి ఏడుపు గొంతుతో, నా మొగుడు పిల్లలు తినాలని మోజు పడితే పాలు, పిండి, కలకండ, వెన్న కలిపి అట్లు వేసి కుండల దొంతరలో పెట్టాను. నీ కొడుకొచ్చి కుండలు దించి అన్నీ తినేశాడు. వాడి కడుపులో ఏం భూతాలున్నాయో ఏమో. నిజం చెప్తే నా మొగుడు నమ్ముతాడా తల్లి అంది. ఈ విధంగా ఒకరిని మించి ఒకరు యశోదకు కృష్ణుడి పైన చాడీలు చెప్పారు. ఒకరింట బాణలో కలిపి పెట్టి ఉంచిన పిండి, పంచదార తినేశాడు. అంతటితో పోక కుండల్లో ఉన్న అన్నమంతా తినేశాడు. ఇవి చిన్నపిల్లలు చేసే పనులేనా? మరొకరి ఆవులని, దూడలని అడవిలోకి తరిమేశాడు. ఆ సమయానికి ఇంటి యజమాని, కొడుకులు ఇంటలేరు. అన్నీ అమానుషమైన పనులే. అందరూ అన్నీ చెప్పి ఆఖరి మాటగా
మేమెక్కడికన్నా వెళ్ళిపోతాం, నువ్వు నీ కొడుకు ఉట్టి కట్టుకుని ఊరేగండి అని తేల్చి చెప్పారు. అందరి మాటలు విని యశోద ప్రతి ఒక్కరిని ఓదార్చి, మీకు కలిగిన నష్టమంతా నేను ఇచ్చుకుంటాను, విచారించకండి, కానీ మీరు లేకుండా మాకెలా గడుస్తుంది? బిడ్డ ఇలాంటి రాక్షస పనులు చేశాడో లేదో, మీరేమో చేశాడంటున్నారు, మీరైనా అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఇక చూడండి, పిల్లవాడిని ఎలా అదుపులో ఉంచుతానో, మీరేమాత్రం సందేహించక మీ ఇళ్లకు వెళ్ళిపోండి అని గోపికలను పంపేసింది. తర్వాత ఆమె కృష్ణుడిని చేరదీసి, ఎందుకురా బాబు వాళ్ళిళ్లకు వీళ్ళిళ్ళకి పోతావు, నీకు వెన్న పాలు కరువయ్యాయా? నేనిస్తాను, పాలు తాగు, గుక్కెడు తల్లిపాలకు పుట్టెడు ఇతర పాలు సమం కావంటారు, అయిన వాళ్లతో అలా పేచీలు తెస్తావెందుకురా అంటూ తన కొడుక్కి పాలిచ్చి చెక్కులు నొక్కి తల వాసన చూసి ముద్దు పెట్టుకుని చివరికి పొద్దున్నే లేచి నీ అల్లరి పనులు వినటంతోనే సరిపోయింది, ఇంత పనికి మాలిన వాడివి నిన్నేమనాలరా, విడిచిపెట్టానంటే మళ్ళీ పోయి యాగిల్లేస్తావు, దుష్టుణ్ణి దయతలచరాదు అంటూ కృష్ణుడిని రెక్క పట్టుకుని బండి సమీపానికి తీసుకుపోయి పెద్ద రోలుకి పిల్లవాడి నడుముకి పెయ్యతాడు కట్టి బెత్తం ఒకటి తీసుకుని, కదిలేవా మొత్తుతాను, ఎలా కదులుతావో నేను చూస్తాను అని తన ఇంటి పనుల్లో నిమగ్నురాలైంది. కొంచెంసేపు గడిచింది. కృష్ణుడు తాడు పట్టి రోటిని తన దగ్గరికి ఈడ్చుకున్నాడు. పశువుల ఆవరణ ద్వారం సమీపంలో 2 మద్ది చెట్లు దగ్గరగా ఉన్నాయి. కృష్ణుడు రోటిని ఒడుపుగా ఆ మద్ది మానులకు చేరబెట్టి తాను వాటి మధ్యగా దూరి అవతలకు వెళ్ళి బలం కొద్దీ లాగాడు. 2 మానులు పెళపెళ విరిగి పడిపోయాయి. అనేక మంది గోపికలు పరిగెత్తుకుంటూ వచ్చి జరిగింది చూశారు. కొందరు గోపికలు యశోద వద్దకు పరిగెత్తుకెళ్ళి, ఏమి రాక్షసి బిడ్డమ్మా నీ కొడుకు, వాడిని ఎక్కడైనా రోటికి కడతారా, వాడు కాస్తా వెళ్ళి ఇంతేసి చెట్లను విరిచి మీద పడేసుకుంటున్నాడు, చాలా తెలివిగా చేశాననుకుంటున్నావు కాబోలు, వెళ్ళి బిడ్డకు ప్రమాదం రాకుండా చూసుకో అని చెప్పారు. యశోదకి ఈ మాట వినగానే గుండె జల్లుమంది. అమ్మయ్యో అని కేకబెట్టి బయట జారిపోయేది, జుట్టు మూడి ఉడిపోయేది కూడా తెలియకుండా పరుగులు తీసింది. గోపికలు ఆమె వెంట పరిగెత్తారు. ఈలోపుగా నందుడు ఇతర గోపికలు అక్కడికొచ్చి విరిగిపడి ఉన్న చెట్ల మధ్య కృష్ణుడు మేఘాల మధ్య చంద్రుళ్లాగా నవ్వు మొహంతో కూర్చుని ఉండడం చూశారు. నందుడు చప్పున వచ్చి పిల్లవాడి నడుముకు కట్టున్న పలుపు తాడు విప్పి కుర్రాడిని ఎత్తుకొని, వీడి నడుముకు తాడేమిటి, తాటికి రోలేమిటి, దీన్ని ఈడ్చుకుంటూ వీడింత దూరం ఎలా వచ్చాడు, ఇంత పెద్ద మానులు ఎలా విరిగిపడ్డాయి, ఏమిటిదంతా అని అడిగాడు. యశోద వచ్చి తానే కుర్రాన్ని రోటికి తాడుతో కట్టానని చెప్పింది. నందుడు తన కొడుకు బలసత్వాలకు లోపల ఆశ్చర్యపోయి పరమానందం చెందాడు. ముసలి గోపకులకు అదేమీ అంతు చిక్కలేదు. ఒక గాలి లేదు, పిడుగుపాటు లేదు, ఏ ఏనుగు ఇటుకేసి రాలేదు, పోని సేనలన్నా రాలేదు. ఇలాంటి సబబైన కారణాలేమీ లేకుండా చంటి వెధవ ఇంతేసి చెట్లను పడగూల్చాడు కదా, ఇంతంటే ఉత్పాతం ఏం కావాలి ఇంతకంటే, ఇదేమన్నా మొదటిసారి గనకన రాక్షసి ముండ పోతన అమాంతం చచ్చింది, అంతలావు బండి అకారణంగా ముక్కలైంది, ఇక్కడ ఉండటమే ప్రమాదంగా ఉంది, కానీ పుట్టి పెరిగిన ఈ చోటు విడిచి ఎక్కడికని పోతాం అని తమలో తామనుకుంటూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. రోజులు గడిచాయి. బలరాముడికి 8 ఏళ్ళు, కృష్ణుడికి 7 ఏళ్ళు నిండాయి. వాళ్ళు తమ ఈడు గోప బాలకులతో కూడి ఆడుతూ దూడలతో ఆడుకుంటూ ఉత్సాహంగా కాలం గడుపుతున్నారు. చేతుల్లో చద్ది చిక్కాలు, చరణాకోలలు తీసుకునేవాళ్ళు, కాళ్లకు కర్ర చెప్పులు తొడిగేవాళ్ళు, పొట్టి జుట్టు ఎగరేసుకుంటూ బయలుదేరేవాళ్ళు, చుట్టుపక్కల ఉండే భూముల్లో గట్టిగా కేకలు పెడుతూ తోడేళ్లను తరిమేవాళ్ళు, సరదాగా పాటలు పాడేవాళ్ళు, కోతలు పెట్టేవాళ్ళు, చెట్లెక్కేవాళ్ళు, తేనె పట్లు కనిపిస్తే తేనె తాగేవాళ్ళు, తెచ్చుకున్న అన్నాలు తినేవాళ్ళు. ఆ యాదవ బాలకులకు జీవితం మధురమైన ఆట విడుపులా సాగింది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు కృష్ణుడు బలరాముడితో ఇలా అన్నాడు. అన్నా, మనం ఈ వనంలోనే పుట్టాం, ఇన్నాళ్ళు ఇక్కడే పెరిగాం, మందలు గోపకులు ఇంతకాలం పాటు ఒకే చోట ఉండటం మంచిదా? మేత బేళ్లన్నిటినీ పశువులు మట్టగించేశాయి, చెట్లు నరుకుడు పడి ధ్వంసమయ్యాయి, చెరువులు మడుగులు రొంపి గుంటలయ్యాయి, కూరలు కట్టెలు కావాలంటే చాలా దూరం వెళ్ళవలసి వస్తోంది. కనుక మనం ఈ ప్రదేశం వదిలిపెట్టి బృందావనానికి వెళ్ళిపోదాం, అది చాలా అందమైన వనమని చెప్తారు. అక్కడ గోవర్ధనగిరి ఉన్నదట, దానిపైన భాండీరమనే పేరుగల మహావటవృక్షం ఉందట, బృందావనం మధ్యగా కాళిందీ నది ప్రవహిస్తూ ఉంటుందట, అక్కడికి వెళ్ళిపోయి సుఖంగా బ్రతుకుదాం.
ముసలివాళ్ళు ఈ చోటు విడవటానికి ఇష్టపడకుండా ఉన్నారు. వాళ్ళని అదరగొట్టడానికి ఒక ఉపాయం చేస్తాను చూడు. అలా అంటూ ఉండగానే కృష్ణుడి శరీరం నుంచి వందల సంఖ్యలోనూ వేల సంఖ్యలోనూ తోడేళ్లు గుంపులు గుంపులుగా బయలుదేరి చుట్టుపక్కల ప్రదేశం అంతటా పరిగెత్తసాగాయి. గోపాలకులకు గోవులకు గావరా పట్టిపోయింది. ఈ తోడేళ్ల దౌష్ట్యం అసాధారణంగా కనపడింది. వాటిని వేటాడటం గోపకులకు ఎంతమాత్రం సాధ్యం కాలేదు. పులులను సైతం నిలవవేయగల ఆబోతులను అవి చంపాయి. కాచేవాళ్లు తల తిప్పి చూసేలోపుగా ఎట్నుంచో వచ్చి అవి దూడలను కాజేసుకుపోయాయి. ఈ ఉత్పాతానికి తోడు రాత్రి సమయాల్లో పులుల రంకెలు సింహగర్జనలు వినిపించసాగాయి. పెద్ద పెద్ద పందులు వచ్చి ఎక్కడ పడితే అక్కడ గుంటలు తవ్వుతున్నాయి. గోపకులు పెద్దలంతా చేరి చర్చించారు. ఇదివరకు జరిగిన ఉత్పాతాలకే బెదిరి వాళ్ళు ఉన్న చోటు విడిచిపెట్టలేక వాటిని సహించి ఊరుకుంటే ఇప్పుడు వాటన్నిటినీ మించిన ఉత్పాతం వచ్చి పడింది. ఏం చేయాలి? బృందావనం చాలా దివ్యంగా ఉంటుందని అందరూ తెగ చెప్తున్నారు. కానీ అక్కడ కూడా దుర్గమ ప్రాంతాలు ఉన్నాయట. వాటిలో రాక్షసులు ఉంటారట. ఏమైనా ఏదో ఒకటి చేయాలి. ఎక్కడికైనా వెంటనే పోవలసిందే కానీ అక్కడ ఒక్క క్షణం ఉండటం సాధ్యం పడదు. ఇక్కడైతే క్షణక్షణానికి ఏదో నష్టం జరుగుతూనే ఉంది అని గోపవృద్ధులు తేల్చారు. వారందరూ ఈ విధంగా అనుకుంటూ ఉండగా అక్కడికి నారదుడు వచ్చి నందగోపుణ్ణి పిలిచి దూరంగా తీసుకెళ్ళి, మీరందరూ కలిసి బృందావనం వెళ్ళాలనుకుంటున్నారు, కానీ అక్కడ రాక్షసులు ఉన్నారని, నీ కొడుకుకు ప్రమాదం చేస్తారేమోనని నువ్వు భయపడుతున్నావు, అవునా? విను, నీ కొడుకుని మనుష్య మాతృడుగా భావించకు. అతను రాక్షసులను చంపటానికి అవతారం ఎత్తినటువంటి ఆదినారాయణుడు. కృష్ణుడు బలరాముడు కూడా నారాయణ అంశన పుట్టిన వాళ్లే. కృష్ణుణ్ణి చంపటానికి రాక్షసులు పూతన రూపంలో వచ్చి బండిలో దాగి మద్ది చెట్ల రూపం ధరించి అతన్ని చంపలేకపోగా తామే అతని చేతిలో చచ్చారు. నువ్వు ప్రత్యక్షంగా చూసావు కదా. అందుచేత ఏమాత్రం సంకోచం లేకుండా మీ అందరి నివాసం బృందావనానికి మార్చు, తప్పక మేలు కలుగుతుంది అని చెప్పాడు. నారదుడు కృష్ణుణ్ణి కూడా చూసి అదే మాట చెప్పి వెళ్ళిన తర్వాత నందగోపుడు మిగిలిన గోపకులతో, మనమంతా బృందావనానికి తరలిపోతున్నాం, అదే నిశ్చయం. అందరూ అందుకుగాను ప్రయాణ సన్నాహం ప్రారంభించండి అన్నాడు. మరి అదండి, అక్కడి నుంచి వారు వేరే ప్రాంతానికి వెళ్ళటానికి నిశ్చయం జరిగింది ఈ భాగంలో. థ్యాంక్ యూ.